ప్రత్యామ్నాయం లేనప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఇదివరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు సమర్పించడం కంటే కూడా ఎక్కువగా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి సమర్పించేవాడు. ఎందుకంటే ఆయన వింటాడు, అది లైమ్ లైట్లోకి వస్తుంది. ఇప్పుడు సమస్య పరిష్కారం ఒకటి, లేదా సమస్య విషయం ప్రభుత్వానికి మనం ఎన్ని చెప్పినా కింద ఉన్న అధికారులు తీసుకెళ్లరు కాబట్టి ఇట్లాంటి పాపులారిటీ ద్వారా వస్తుందనినే వెళ్ళారు. అప్పుడు ఆయన ప్రభుత్వంలో లేరు. ఇప్పుడు తెలుగుదేశం తీసుకుంటుంది వినతి పత్రాలు, జనసేన తీసుకుంటుంది వినతి పత్రాలు, బీజేపీ తీసుకుంటుంది. బట్ వాళ్ళు పరిష్కరించలేకపోబట్టిన కదా, అధికారంలో ఉండి చేయలేకపోబట్టినే కదా జగన్ దగ్గరికి క్యూ కడుతున్నారు. ఇప్పుడు తాజాగా పొగాకు రైతులు పొగాకు పండించే 4-5 జిల్లాల నుంచి అక్కడికి వచ్చారు. వాళ్ళలో వైసీపీ సింపథైజర్స్ ఉండొచ్చు, పొగాకు రైతు వ్యాపారం కూడా చేసుకుని ఉండొచ్చు. అక్కడ వ్యాపారుల వల్ల జరుగుతున్నది. చంద్రబాబు గారు ఏమో పేపర్లో హెడ్డింగ్ వేస్తారు, బాబు కన్నెర్ర ఆక్వా రైతుల విషయంలో అసలు ఆ ఫీడ్ రేట్లు ఎట్లా పెంచారని నిలదీశారు అంటారు. తీరా చూస్తే ఇక్కడేమో ఫీడ్ రేట్లు తగ్గించరు వాళ్ళు. బాబే చెప్పినా తగ్గించకపోతే ఇంకెక్కడికి పోవాలా? ముఖ్యమంత్రి చెప్పిన అట్లాగే ఇప్పుడు పొగాకు 200 రూపాయలకి తక్కువ తీసుకుంటే ఊరుకునేది లేదని వ్యాపారులు పిలిచి మాట్లాడారు. బాబు సీరియస్గా చెప్పారు, కానీ వాడు వినడు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇంకా ముఖ్యమంత్రి చెప్తే వినకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి వెళ్తున్నారు, వరుసగా జగన్ దగ్గరికి వెళ్తున్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యం అనాలా, లేదా ప్రభుత్వం స్పందించిన ఎదురు తిరిగే వర్గాలని కంట్రోల్ చేయలేకపోతుంది, తన చేతిలో పవర్ ఉండి అనాలా? ఆలోచించాల్సి.